పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకొని ఉన్న ఆ ముగ్గురు సీనియర్ నేతలను అధినేత పక్కన పెట్టారా? అధిష్టానం పట్టించుకోకపోవడంతో రాజకీయంగా డీలా పడ్డారా? రేపో మాపో తన బతుకులు కూడా అంతే కదా అని ఆ పార్టీలో ఇతర నాయకులు అనుకుంటున్నారా? అధినేత మాట కోసం సిట్టింగ్ స్థానాలు వదులుకున్న ఆ ముగ్గురు నేతలు ఎవరు? సిక్కోలు జిల్లా టీడీపీలో అసలేం జరుగుతుంది? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కలమట వెంకటరమణ, గుండా లక్ష్మీదేవి పేర్లు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టీడీపీ కష్టకాలంలో కూడా పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కేసులను ఎదుర్కొంటూ ఆ పార్టీకి అంకితమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాలకు చెందిన వెంకటరమణ, లక్ష్మీదేవి తమ సీట్లను సైతం త్యాగం చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కొత్త తరానికి అవకాశం ఇవ్వనున్నారన్న అధినేత చంద్రబాబు పిలుపును వీరిద్దరూ గౌరవించారు. బాబు మీదున్న అభిమానంతో తమ స్థానాల నుంచి తప్పుకున్నారు. దీంతో పార్టీలో మరో రకంగా న్యాయం చేస్తామని అధినేత భరోసా ఇచ్చారు. పార్టీ అయితే కూటమితో కలిసి అధికారంలోకి వచ్చింది. కానీ ఈ ఇద్దరికి ఎటువంటి అవకాశం లభించలేదని ఆ ఇద్దరు నేతల అనుచరులు గుసగుసలాడుకుంటున్నారట. కనీసం మంత్రులు లోకేష్ బాబు, అచ్చెన్నాయుడు వీరిని ఖాతరు కూడా చేయటం లేదనే టాక్ నడుస్తోంది. పార్టీ కోసం అంత కష్టపడిన సీనియర్లకు అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ వారి అనుచరులు మండిపడుతున్నారట. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో పార్టీ కోసం అంకితమై ఉన్న నేతలు నేడు అధిష్టానం తీరుతో లోలోన రగిలిపోతున్నారట. కనీసం తమను పట్టించుకోవటం లేదంటూ మదనపడుతున్నారట. పార్టీ వేవ్లో నయా లీడర్స్ ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు. అయితే కొత్త నీరు వచ్చాక పాత రోతగా మారిందని అంటున్నారట ఆ మాజీ ఎమ్మెల్యేల అనుచరులు. ఎన్నికల్లో సహకరించాలని అధికారంలోకి వచ్చాక అంతా చూసుకుంటామని హామీలు ఇచ్చిన పార్టీ పెద్దలు నేడు పట్టనట్టు వ్యవహరించడంతో గుస్సా అవుతున్నారట. అయితే ప్రస్తుతం టీడీపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా నోరు మెదపలేని పరిస్థితి నెలకొందట. వీరితో పాటు ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంచి పట్టున్న చౌదరి కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బాబ్జీ జిల్లాలో ఉన్న అందరు నేతలను ఓ తాటిపైకి తీసుకొచ్చి గెలుపునకు కృషి చేశారు. అటువంటి బాబ్జీ కుటుంబాన్ని హైకమాండ్ పట్టించుకోవటం లేదట. అప్పుడు సుదీర్ఘకాలం జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు చౌదరి లక్ష్మి, బాబ్జీ. నేడు పార్టీ అధికారంలోకి వచ్చాక ఏదైనా సముచిత స్థానం కోసం ఆశిస్తున్నా ఫలితం లేదని ఆవేదన చెందుతోందట చౌదరి ఫ్యామిలీ. నామినేటెడ్ పోస్టుల భర్తీలో అన్యాయం జరిగిందని పార్టీ పెద్దల వద్ద వాపోతున్నారట ఈ సీనియర్ లీడర్స్. పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా ఉన్నామని తమకు సముచిత స్థానం లభించలేదని ఆవేదన చెందుతున్నారట. తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీలలో తమ నాయకులు ఉంటారని ఆశించారట వారి అనుచరుడు. ఉమ్మడి జిల్లాకే చెందిన కావలి గ్రీష్మకు యువత, మహిళ, ఎస్సీ కోటా కలగలిపి పదవి దక్కడంతో సీనియర్స్కి చోటు దక్కకుండా పోయిందట. కనీసం మంచి నామినేటెడ్ పోస్టులైనా దక్కకుండా పోతాయా అన్న ఆశతో ఉన్నారట ఈ ముగ్గురు నేతలు. సీనియారిటీని గుర్తించి పార్టీ అందలం ఎక్కిస్తుందా? పార్టీ అధికారంలోకి వచ్చేసింది కదా అని తమ నేతలను విస్మరిస్తుందా తెలియక అయోమయంలో ఉన్నారట ఈ ముగ్గురు నేతల ఫాలోయర్లు. చూడాలి బాబుగారి మదిలో ఏముందో.